హైదరాబాద్ అంబర్పేట మెట్రో వాటర్ వర్క్స్ సివరేజ్ బోర్డు గ్రౌండ్లో ఆల్ ఇండియా అండర్-19 టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి విహెచ్ పాల్గొన్నారు. క్రీడల్లో కులమతాలు ప్రాంతీయ విభేదాలు ఉండవని మున్షి అన్నారు. క్రీడలు స్నేహ సంబంధాలు పెంచుతాయన్నారు. దేశంలో మొట్టమొదటిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవంత్ కృషి ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ చేయలే. ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేట్లయితే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయనకు ఆలోచన రావడం, దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా 18వ సంవత్సరంలో 1920 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఇండియాకు ఆడుతున్నాడు. చాలా మంది హనుమాన్ విహారీ కూడా ఇక్కడనే ఆడిండు. కనుక నా ఉద్దేశంలో స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి నిర్ణయం తీసుకుందో దానికి అన్ని రాష్ట్రాలలో వచ్చినట్టు క్రీడాకారులు వాళ్ళ రాష్ట్రాలలో పోయి చెప్పాలని కోరుతున్నా. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయాలనేది, స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనేది నా ఆలోచన. గతంలో ముఖ్యమంత్రి గారు కాకముందు పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చిండు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా 24వ తేదీన లాల్ బహదూర్ స్టేడియం డే లైట్ మ్యాచ్ కు ఆయన తిలకిస్తాడు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడని మీ ద్వారా చెప్తున్నా. ఏదైనా